మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్టులో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయంట. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయంట. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయింది. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము. వారు చూస్తాము, తప్పకుండా పరిశీలిస్తాము, న్యాయం కూడా 24 గంటలు చూస్తాము. ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం. కానీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో గడుతూనే ఉంటాం. మీడియా కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు పూర్తి ఓపికగా చదవండి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉన్న సమాచారం. 20,000 దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి, మీరు కూడా రిపోర్ట్ చేయండి, ప్రజల్ని జాగృత చేయండి అని చెప్పి కూడా కోరుతూ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం. కొత్తగా అక్కడ ఎవరు జాయిన్ కాలేదు. 2023, 2024 ఎలక్షన్లు కూడా అవే ఎవరు చెప్పారు? సీఓ గారు కలిసి ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు. మీకు ఎవరో రేవంత్ రెడ్డి లేదా ఆయన తొత్తు కూడా చెప్పింటాడు. కరెక్ట్ కనుకోండి. మేము కలిసింది సమాచారం రేవంత్ రెడ్డి తొత్తుకు ఎవరికి వచ్చిందంటే వారిని మీరు అడగాల. ఒకటి నేను ఇచ్చేది ఆధారాలు ఇస్తాను. మీరేమో ఆషామాషిగా గాలి మాటలు మాట్లాడలేదు. జర్నలిజం కూడా ఉండాలి కదా, అప్పుడప్పుడు మీరు కూడా చూడాలి కదా. ఎవరో వెళ్ళా మళ్ళీ చెప్తున్నాను చెప్పేయడం కదా. నేను చెప్పి నమ్మకండి. నేను చెప్పిన విషయాలన్నీ మీరు దయచేసి ధృవీకరించుకోండి. మీరు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా చూడండి. ఆయనకి రెండు తప్పే ఉంది. హ్యూజ్ స్పేట్ ఆఫ్ electoral malpractices, irregularities and deliberate inclusion of votes has been happening in Telangana as part of this